చావు మనల్ని వెతుక్కుంటూ రావాలి, కానీ మనం చావుని వెతుక్కుంటూ వెళ్ళకూడదు. అలా ఒకవేళ వెళ్ళామనుకోండి, సపోజ్ అనుకోండి, అప్పుడు మన మీద చావు దేవత పగబడితే అందులోంచి చచ్చిన మనల్ని మనం కాపాడుకోలేం. ఈ కాన్సెప్ట్ తో వచ్చిన డ్రామానే డెత్స్ గేమ్. మరి దాని స్టోరీ ఏంటి, పదని చూద్దాం. మన హీరో పేరు చాయ్. చాలా పేద కుటుంబంలోనే పుట్టిన కష్టపడి ఒక ప్రెస్టీజియస్ యూనివర్సిటీలో సీట్ సంపాదిస్తాడు. క్యాంపస్ సెలక్షన్స్ లోనే టేకాంగ్ అనే ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో సెలెక్ట్ అవుతాడు. ఇప్పుడు ఆ కంపెనీ ఇంటర్వ్యూకే వెళ్తూ ఉంటాడు. ఒకసారి ఈ ఇంటర్వ్యూలో కనుక సెలెక్ట్ అయితే చాలు, ఇక అతని లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. జాబ్ రాగానే ఎంచక్క తన గర్ల్ ఫ్రెండ్ జీసుని పెళ్లి చేసుకోవచ్చు. తల్లికి ఏ కష్టం రాకుండా సంతోషంగా చూసుకోవచ్చు. కొత్త ఇల్లు, కొత్త జీవితం. అదిరిందయ్యా చంద్రం, ఆహా అదిరిందయ్యా చాయ్ అన్న రేంజ్ లో వెళ్ళిపోతుంది అతని లైఫ్. కానీ కరెక్ట్ గా ఆ కంపెనీ ముందరికి రాగానే సడన్ గా ఎవరో పరిగెత్తుకుంటూ వచ్చి కార్ కి అడ్డంగా నిలబడి మరీ సూసైడ్ చేసుకుని చనిపోతాడు. చనిపోయేటప్పుడు మన హీరోనే పట్టుకొని మరీ చనిపోతాడు. ఈ ఇన్సిడెంట్ మన హీరోని చాలా డిస్టర్బ్ చేస్తుంది. రిజల్ట్ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోతాడు. అప్పటి నుండి మరో జాబ్ అనేది రాదు మన హీరోకి. దరిద్రం వీర లెవెల్లో కొట్టేస్తుంది మనోని. ఏవేవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ లైఫ్ గడిపేస్తూ ఉంటాడు. పార్ట్ టైం జాబ్స్ చేసుకోవడం, దొరికిన టైంలో తన స్కిల్స్ ని డెవలప్ చేసుకోవడం, కనబడిన ప్రతి కంపెనీకి అప్లై చేసుకోవడం. ఇలా 7 సంవత్సరాలు గడిచిపోతాయి. ఇప్పుడు మళ్ళీ అదే టేకాంగ్ కంపెనీలో టెస్ట్లన్నీ పాస్ అయ్యి ఫైనల్ ఇంటర్వ్యూకి చేరుతాడు మన హీరో. ఇన్ని సంవత్సరాలు వేస్ట్ అయినా కనీసం ఇప్పుడైనా జాబ్ దొరికితే చాలరా దేవుడా అనుకుంటాడు. ఇంటర్వ్యూ కూడా వండర్ఫుల్ గా అటెండ్ అవుతాడు. ఇక జాబ్ పక్కా అని ఫీల్ అయిపోతాడు కూడా. కానీ బయటికి రాగానే ఒక షాకింగ్ న్యూస్ తెలుస్తుంది మన హీరోకి. పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ కూడా కొంత మనీని సేవ్ చేసుకుని పెట్టుకుని ఉంటాడు మన హీరో. ఎన్ని రోజులు ఇలా పనికి మాలిన పనులు చేసుకుంటూ ఉంటావు, నేను చెప్పిన కంపెనీలో ఇన్వెస్ట్ చెయ్యి, రిటర్న్స్ డబుల్ ట్రిబుల్ వస్తాయి అని అతని ఫ్రెండ్ ఒకడు చెబితే ఆ ఫ్రెండ్ మాటలు నమ్మి ఉన్న సేవింగ్స్ మొత్తం అతనికి అప్పగిస్తాడు మన హీరో. ఇప్పుడు ఆ కంపెనీ మూసుకుపోయి ఈ ఫ్రెండ్ కూడా అందుబాటులో లేకుండా ఎటో ఎస్కేప్ అయిపోయి ఉంటాడు. ఇన్ని సంవత్సరాలు కష్టపడి కూడబెట్టిన డబ్బులు మొత్తం ఒక్క క్షణంలో ఆవిరైపోతాయి. ఇప్పుడు పైసా లేని బికార్లా మారిపోతాడు మన హీరో. ఆ బాధని తన గర్ల్ ఫ్రెండ్ తో షేర్ చేసుకోవడానికి ఆమె ఇంటికి వస్తాడు. కానీ అప్పుడే ఎవరో జీసుని ఆమె ఇంట్లో దింపి చేతికి ఫ్లవర్స్ బొకే అందించి ఆమెతో ఎంతో ప్రేమగా మాట్లాడి మరీ వెళ్ళిపోతూ ఉంటాడు ఒకతను. మన హీరో ఇలా ఉన్నా హీరోయిన్ మాత్రం జాబ్ కొట్టి జాబ్ చేస్తూనే రైటర్ గా కెరియర్ ని స్టార్ట్ చేసి అందులో కూడా హిట్ అవుతుంది. ఇప్పుడు బహుశా పెళ్లి చూపులకి వెళ్ళి వస్తుందేమో అనుకుంటాడు మన హీరో. అది నిజమా కాదా అని అడిగేంత ధైర్యం మన హీరోకి ఉండదు. ఒకవేళ అడిగితే ఆమె ఏం చెప్తుందో అన్న భయం. అన్నీ దిగమింగుకొని వెళ్ళి ఆమెని పలకరిస్తే ఆమె హీరో రోజువారీ ఖర్చుల కోసం కొంత మనీని మన హీరో చేతిలో పెడుతుంది. అది చూసి తన మీద తనకే అసహ్యం వేస్తుంది మన హీరోకి. ఏంటి జీవితం, ఇది ఒక బ్రతికేనా? డబ్బుల కోసం ప్రతి ఒక్కరిని అడుక్కోవాలా? ఆఖరికి నేను ప్రేమించిన వ్యక్తి కూడా నా మొహం మీద ఇంత ముష్టిస్తే భరించాలా? ఇంతకంటే చావడం నయం అనుకొని ఆమెతో బ్రేకప్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు హీరో. అక్కడి నుండి ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి రెంట్ కట్టలేదని ఇల్లు లాక్ చేసుకొని సామాన్ మొత్తం బయటపడేసి వెళ్ళిపోయి ఉంటాడు ఇంటి ఓనర్. వర్షంలోనే అతని కంప్యూటర్, బుక్స్ అన్నీ తడిచి నాశనం అయిపోయి ఉంటాయి. అప్పుడే మార్నింగ్ ఇంటర్వ్యూకి వెళ్తాడు కదా, అదే టేకాంగ్ కంపెనీ, దాని రిజల్ట్ వస్తుంది. ఈసారి మన హీరో జాబ్ పక్కా అనుకున్నా సారీ మేము మిమ్మల్ని తీసుకోలేము అని జస్ట్ మెసేజ్ పెట్టేసి ఉంటారు వాళ్ళు. ఇప్పుడు మన హీరోకి జాబ్ లేదు, గర్ల్ ఫ్రెండ్ లేదు, దాచుకున్న డబ్బు లేదు, బ్రతకడం ఎలానో చేత కాదు. అందుకే చనిపోవాలి అని నిర్ణయించుకుంటాడు. జీవితాన్ని నేను ఎలాగూ శాసించలేను, కనీసం నా చావునైనా నేను శాసిస్తాను అనుకొని ఒక బిల్డింగ్ పైనుండి దూకి చనిపోతాడు మన హీరో. కానీ పైనుండి దూకినా లేచి చూసేసరికి మాత్రం ఒక ప్లేన్ లో ట్రావెల్ చేస్తూ ఉంటాడు మన హీరో. చూస్తే అతని ఫేస్ వేరేలాగా ఉంటుంది. అంతేకాదు అతని ఎదురుగా చావు దేవత నిలబడి ఉంటుంది.
మన హీరోకి చావు నేను కమాండ్ చేయగలను అన్న థాట్ ఉంటుంది చూడండి, అదే ఈ దేవతని ఇరిటేట్ చేస్తుంది. అందుకే మన హీరోతో ఒక గేమ్ ఆడుతుంది ఆమె. నీ చావుని నువ్వు ఎంత బాగా కమాండ్ చేయగలవో నేను చూస్తాను. ఇప్పటి నుండి నువ్వు 12 సార్లు చావబోతున్నావు. ఈ 12 సార్లలో పొరపాటున ఎప్పుడైనా నువ్వు నీ చావుని జయించగలిగితే ఇక ఆ బాడీలోనే నువ్వు బ్రతకొచ్చు. అప్పుడు నేను ఓడిపోయినట్టు. కానీ ఈ 12 సార్లు కనుక నువ్వు చనిపోతే నువ్వు రౌరవాది నరకాలు అనుభవించాల్సి వస్తుంది. అలా అనుభవించే గ్యారంటీ నేను తీసుకుంటాను అంటుంది దేవత. ఆమె మాయమైపోయిన కాసేపటికి ఒక ఆర్బ్ లాంటిది మన హీరో లోపలికి ప్రవేశిస్తుంది. ఇప్పుడు హీరో ఆత్మ ఉన్న బాడీ ఎవరిది, అతని లైఫ్ ఏంటి అన్న కంప్లీట్ డీటెయిల్స్ మన హీరోకి అందిస్తుంది. ఇప్పుడు హీరో ఆత్మ ఉన్న వ్యక్తి పేరు పాక్ జింటే. ఇతను టేకాంగ్ అంటే హీరో జాబ్ కోసం ట్రై చేస్తున్న కంపెనీ ఉంది కదా, దాని CEO చిన్న కొడుకు. ఇతని అన్నకి కంపెనీ ఓవర్టేక్ విషయంలో చిన్నప్పటి నుండి కాంపిటీషన్ ఉంటుంది. ఫైనల్ గా అన్న కంటే ఇతనే బెస్ట్ అని తండ్రికి ప్రూవ్ చేసుకుంటాడు. ఇతన్ని CEO చేయడానికి తండ్రి కూడా ఒప్పుకుంటాడు. ఆ ట్రైనింగ్ తీసుకోవడానికే ఇప్పుడు ఈ ప్లేన్ లో వెళ్తూ ఉంటాడు పాక్. ఒక్కసారి పార్క్ లైఫ్ స్టైల్, ఆస్తిపాస్తులు, అతని రేంజ్ అన్నీ చూసిన తర్వాత ఆహా, లైఫ్ మళ్ళీ నాకు ఛాన్స్ ఇచ్చింది అనుకుంటాడు హీరో. ఇన్ని రోజులు డబ్బులు లేక పేదరికంలో నన్ను ఇలా ఉంచినందుకు దేవుడు కూడా తన తప్పు తెలుసుకున్నాడు, అందుకే ఇలాంటి వ్యక్తి బాడీలోకి నన్ను పంపించాడు అని రిలాక్స్ అయిపోతాడు మన హీరో. కానీ అలా రిలాక్స్ అయిన నెక్స్ట్ సెకండ్ ఆ ప్లేన్ మొత్తం పేలిపోయి అక్కడికక్కడే కాలి తగలబడి నరకం అనుభవించి మరీ చనిపోతాడు మన హీరో. మళ్ళీ నరకానికి సెంటు దూరంలో వచ్చి పడతాడు. ఫస్ట్ ఎలా చనిపోయాడో తెలియదు కానీ సెకండ్ టైం మాత్రం భయంకరమైన నరకం అనుభవించి మరీ చనిపోతాడు హీరో. మళ్ళీ ఇలాంటివి ఇంకా 11 సార్లు అనుభవించాలి. ఒకవేళ బ్రతుకుతే ఓకే, కానీ 11 సార్లు చనిపోతే మాత్రం నరకంలో సలసల కాగే నూనెలో వేయిస్తారు. కుంభి పాకం, అందకూపం అన్నీ కలిపి లాగించేస్తారు. వీటన్నిటి నుండి తప్పించుకోవాలి అంటే మన హీరో బ్రతకాలి, బ్రతికి తీరాలి. అందుకే వెంటనే నన్ను కాల్చి నేను చనిపోతాను అంటాడు హీరో. కానీ ఇక్కడ హీరోకి తెలియని విషయం ఏంటంటే ఇతను బ్రతికున్నప్పుడు అతనికి తెలియకుండా అతను పెద్ద తప్పు చేసుంటాడు. ఆ తప్పుకు శిక్షే ఇది. ఆ తప్పేంటో తెలుసుకొనితే ఇతను బ్రతకలేడు. కానీ ఎంత చెప్పినా తెలుసుకునే పరిస్థితుల్లో మాత్రం మన హీరో ఉండడు. నీ కర్మ చావు అని పాయింట్ బ్లాంక్ లో మన హీరోని కాల్ చేస్తుంది ఆ చావు దేవత. ఈసారి చూస్తే గాల్లో తేలుతూ ఉంటాడు మన హీరో. కాసేపటికి ఆ ఆర్బ్ వచ్చి మళ్ళీ ఆ బాడీ ఎవరితో చెప్తుంది. ఇతని పేరు సాంగ్ జేసోప్. ఇతనికి చిన్నప్పటి నుండి స్పోర్ట్స్ అంటే ఇష్టం, ఛాలెంజెస్ అంటే ప్రాణం. ఇప్పటి వరకు ఎన్నో డేంజరస్ స్టంట్స్ చేసి లెక్కలేనన్ని సార్లు గిన్నిస్ రికార్డ్స్ క్రియేట్ చేసి ఉంటాడు. ఇప్పుడు కూడా మరో రికార్డ్ కోసమే ట్రై చేస్తూ ఉంటాడు. 8000 మీటర్ల పై నుండి ప్లేన్ నుండి దూకేస్తాడు సాంగ్. ఎటువంటి పారాషూట్ లేకుండా కింద అమర్చిన సేఫ్టీ నెట్ దగ్గరికి వచ్చి జాగ్రత్తగా ల్యాండ్ కావాలి. ఇది స్టంట్. ఒకవేళ ఇది సక్సెస్ఫుల్ గా సాంగ్ చేయగలిగితే అతనికి 300 కోట్లు ఇస్తాను అని ఒక స్పాన్సర్ ఆఫర్ చేసి ఉంటాడు. ఇప్పుడు ఈ స్టంట్ ప్రతి మీడియా ఛానల్లోనూ లైవ్ టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. ప్లస్ ఇతని యూట్యూబ్ ఛానల్ ద్వారా వరల్డ్ మొత్తం దీన్ని వీక్షిస్తూ ఉంటుంది. ఈ స్టంట్ ఒక్కటి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తే చాలు, ఇక లైఫ్ సెటిల్ అంతే. సాంగ్ గురించి తెలిసిన తర్వాత మన హీరో కూడా ఆశ కలుగుతుంది. ఈ సాంగ్ బాడీని యూజ్ చేసుకొని ఈ స్టంట్ ని కనుక నేను చేశాననుకో 300 కోట్లు, ఆహా లైఫ్ సెటిల్ పో అనుకుంటాడు. సేఫ్టీ నెట్ ఎక్కడుందో జాగ్రత్తగా చూసుకుంటాడు. కరెక్ట్ గా దాన్ని ఏం చేసుకుంటాడు, అక్కడే దూకి రికార్డ్ క్రియేట్ చేయాలి అనుకుంటాడు. కానీ దబ్బున వెళ్ళి పక్కన పడి తల పగిలి అక్కడికక్కడే చనిపోతాడు. సెకండ్ ఛాన్స్ కూడా అవుట్. మళ్ళీ సేఫ్ గా నరకం చేరుతాడు. ఈసారి దేవతతో సీరియస్ గానే గొడవ పడతాడు. కళ్ళు తెరవక ముందే చనిపోతే ఎలా, ఇదంతా తొండి తూచ్ పో అంటాడు. సరే అలాగా అని మళ్ళీ షూట్ చేస్తుంది ఆ దేవత. ఈసారి చిన్న స్కూల్ బాయ్ బాడీలోకి వెళ్ళి చేరుతాడు మన హీరో. హహా, నేను బెదిరించగానే బెదిరిపోయింది, పోనీలే ఈసారైనా
కష్టపడి చదివి జాబ్ కొట్టి లైఫ్ మొత్తం ప్లాన్డ్ గా సెటిల్ చేసుకోవాలి అనుకుంటాడు హీరో. ఒక 10-15 సంవత్సరాల కళ్ళు మూసుకున్నాను అనుకో, మంచి జాబ్, మంచి లైఫ్, మంచి జీవితం అన్నీ అవే వస్తాయిలే అని ఫీల్ అయిపోతాడు. అప్పుడే ఆర్బ్ వచ్చి ఈ అబ్బాయి లైఫ్ మొత్తం చెప్తుంది. పేరు హ్యోక్సు. చిన్నప్పుడే తండ్రి చనిపోతాడు. తల్లే కష్టపడి ఇతన్ని పెంచుతూ ఉంటుంది. ఇతను కూడా కష్టపడి చదివి ర్యాంక్ కొట్టి తల్లి గర్వపడేలా బ్రతకాలి అనుకుంటూ ఉంటాడు. కానీ ఈ అబ్బాయిని స్కూల్లో ఒక గ్యాంగ్ ర్యాగింగ్ చేస్తూ ఉంటుంది. మీరిలానే చేస్తే నేను చస్తాను జాగ్రత్త అని వాళ్ళని బెదిరించుంటాడు హ్యోక్సు. కానీ వాళ్ళు అసలు వినరు. ఇక తట్టుకోలేక సూసైడ్ లెటర్ రాసి బిల్డింగ్ పై నుండి దూకేయాలి అని వెళ్తూ ఉంటాడు. అప్పుడే మన హీరో ఆత్మ వచ్చి ఇతనిలో చేరుతుంది. ఓకే నేను సూసైడ్ చేసుకుంటేనే కదా చనిపోయేది, అదే చేసుకోలేదనుకో ఇక చనిపోను కదా, యాహూ అనుకుంటాడు హీరో. నెక్స్ట్ సెకండే జిన్ సాంగ్ అనే అబ్బాయి వచ్చి మళ్ళీ ర్యాగింగ్ స్టార్ట్ చేస్తాడు. నేను 4 కాలాలు బ్రతకాలి అంటే ముందు వీడు సెట్ కావాలి అని ఆ జిన్ సింగ్ ని పట్టుకుని పిచ్చి కొట్టుడు కొడతాడు మన హీరో. ఇక వీడి పని అయిపోయిందిలే అనుకుంటాడు. కానీ ఇంతలోపే ఆ గ్రూప్ లోనే ఉండే టేసోక్ అనే మరో అబ్బాయి వచ్చి మన హీరోని కొడతాడు. చూస్తే దున్నపోతుల అంతుంటాడు టేసోక్. ఎగిరెగిరి కొట్టాలన్నా హ్యోక్సుక్ వల్ల కాదు, సైజ్ ప్రాబ్లం. ఈ టేసోక్ ఉన్నంత వరకు వీడిని నేను ఓడించలేను, వీడు సైలెంట్ గా ఉండనిదే నేను బ్రతకలేను, ఎలా అని ఆలోచిస్తాడు హీరో. టేసోక్ ని బలంతో కాదు బుద్ధితో ఓడించాలి అన్న కన్క్లూషన్ కి వస్తాడు. యాక్చువల్ గా ఈ టేసోక్ కి కూడా జిన్సాంగ్ అంటే కోపమే. కాకపోతే జిన్సాంగ్ కి ఆ ఏరియాలోనే ఉన్న పవర్ఫుల్ వ్యక్తి సపోర్ట్ ఉంటుంది. ఒకసారి టేసోక్ జిన్సాంగ్ ఇద్దరికి గొడవ జరిగినప్పుడు ఆ సీనియర్ టేసోక్ ని పట్టుకొని పిచ్చి కొట్టుడు కొడతాడు. అప్పటి నుండి ఆ సీనియర్ కి భయపడి జిన్సాంగ్ ఏం చెబితే అది చేస్తూ ఉంటాడు టేసోక్. ఇప్పుడు టేసోక్ తో మన హీరో డీల్ చేసుకుంటాడు. నీకు అతని నుండి విముక్తి కావాలి అంటే నేను జిన్సాంగ్ ని ఏం చేసినా మధ్యలో రాకు అంటాడు. ఒకరోజు ఇలానే మెస్ లో కూర్చొని తింటూ ఉంటే మళ్ళీ వచ్చి మన హీరోని కొడతాడు జిన్సాంగ్. ఈసారి చేతిలో ఉన్న సూప్ జిన్సాంగ్ మీద బోర్లించి అతన్ని టీజ్ చేసి మరీ పారిపోతాడు మన హీరో. అతన్ని పట్టుకొని కొట్టు అని టేసోక్ కి ఆర్డర్ ఇస్తే టేసోక్ అసలు పట్టించుకోడు. సో మళ్ళీ వెళ్ళి ఆ సీనియర్ కి కంప్లైంట్ ఇచ్చి అతన్నే తీసుకొచ్చి మన హీరోతో పాటు టేసోక్ బొక్కలు కూడా విరగొట్టాలి అనుకుంటాడు జిన్సాంగ్. ఇతను చెప్పగానే ఏగేసుకుంటూ ఆ సీనియర్ కూడా వస్తాడు. కానీ మన హీరో సైజ్ చూసిన తర్వాత దీనమ్మ జీవితం అనుకుంటాడు. వీడి కోసమా నన్ను పిలిచింది, వీడిని కూడా నువ్వు కొట్టలేవా, దానికి నా సపోర్టే కావాలా అని రివర్స్ లో జిన్సాంగ్ ని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ సీనియర్. దీంతో జిన్సాంగ్ కి ఆ సీనియర్ సపోర్ట్ పోతుంది. ఈ టేసోక్ కూడా హెల్ప్ చేయడు. ఒంటరిగా జిన్సాంగ్ ఈగను కూడా కొట్టలేడు. అంటే ఇక జిన్సాంగ్ మన హీరోని టార్చర్ పెట్టడు. అతని టార్చర్ లేకపోతే హ్యోక్సు సూసైడ్ చేసుకోడు. అంటే ఇక మన హీరో బ్రతికినట్టే. ఈసారైనా జాగ్రత్తగా బ్రతకాలి అనుకొని కాన్సన్ట్రేషన్ మొత్తం స్టడీస్ మీద పెడతాడు మన హీరో. కానీ ఇన్ని రోజులు తనేం చేసినా సైలెంట్ గా ఉన్న హ్యోక్సు ఇప్పుడు ఇంత సడన్ గా రివర్స్ కావడం జిన్సాంగ్ తట్టుకోలేకపోతాడు. ఇతని వల్ల స్కూల్లో జిన్సాంగ్ పరువు పోతుంది. గర్ల్ ఫ్రెండ్ దగ్గర వాల్యూ ఉండదు. టేసోక్ తను చెప్పిన మాట వినడు. ఆ సీనియర్ అసలు జిన్సాంగ్ ని పట్టించుకోడు. కంప్లీట్ గా ఓ బఫూన్ లా మారిపోతాడు జిన్సాంగ్. వీటన్నిటికీ కారణం హ్యోక్సునే కాబట్టి అతన్ని ఒక రాయి తీసుకొని తల పగల కొట్టి మరీ చంపేస్తాడు. అలా మళ్ళీ చనిపోయి నరకానికి చేరుతాడు మన హీరో. ఈసారి మన హీరోకి మరో డౌట్ వస్తుంది. అసలు నిజంగా హ్యోక్సుని వాడు చంపాడా లేక నేను చనిపోవాలి అని ఈ దయ్యమే దగ్గరుండి చంపించిందా అని. ఇన్ని రోజుల నుండి మంచి ఫ్రెండ్స్ అయ్యాం కదా అని పొరపాటున ఈ మాట అడుగుతాడు. అంతే ఒక్కటి కొట్టి మన హీరోని సెట్ చేసి మళ్ళీ పాయింట్ బ్లాంక్ లో కాలుస్తుంది ఆ దేవత. ఈసారి లేచి లేవగానే ఎవరో మన హీరోని టార్చర్ పెడుతూ ఉంటారు. యాక్చువల్ గా ఈ బాడీ పేరు వచ్చి లీ జూ హాన్. మాఫియాకి పని చేస్తూ ఉంటాడు. నిక్ నేమ్ వచ్చి ఫిక్సర్. క్లయింట్ ఏ ప్రాబ్లం నైనా ఈజీగా ఫిక్స్ చేస్తాడు, ఇన్క్లూడింగ్ మర్డర్స్. కాకపోతే
సొంత బాస్ గర్ల్ ఫ్రెండ్ నే ఇష్టపడతాడు ఇతను. బాస్ దాచిపెట్టుకున్న 100 కోట్లు కొట్టేసి అతని గర్ల్ ఫ్రెండ్ ని లేపుకొని మరీ తీసుకుని వెళ్ళిపోతాడు. ఈ కంట్రీ నుండి ఎస్కేప్ అవుదాం అని ట్రై చేస్తున్న ప్రాసెస్ లో మళ్ళీ ఈ గ్యాంగ్ కి దొరికిపోతాడు ఇతను. ఇప్పుడు ఆ అమ్మాయి, ఆ 100 కోట్లు, ఈ రెండింటి కోసం ఇతని టార్చర్ పెడుతూ ఉంటుంది ఆ గ్యాంగ్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ బాడీలో ఎలాగో మన హీరో బ్రతకలేడు. ఇప్పుడు తప్పించుకున్నా రేపు మళ్ళీ ఆ గ్యాంగ్ కి పట్టుబడొచ్చు. మళ్ళీ తప్పించుకోవాలి. అదృష్టం ఉంటే తప్పించుకుంటాడు, లేకపోతే వాళ్ళ చేతిలోనే చనిపోతాడు. చనిపోయే ముందట కనుక ఆ డబ్బులు ఎక్కడున్నాయో పట్టుకొని వాటిని ఒక సేఫ్ ప్లేస్ లో కనుక దాచిపెట్టాడు అనుకోండి, నెక్స్ట్ మళ్ళీ బ్రతికొచ్చినప్పుడు వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఇది 4వ లైఫే. ఇంకా 8 సార్లు తిరిగి వస్తాడు. ఆ 8 లైఫ్లలో ఏదో ఒక దానిలో ఈ మనీని యూజ్ చేసుకొని హాయిగా లైఫ్ సెటిల్ చేసుకోవచ్చు. ఈ ఆలోచన రాగానే అక్కడి నుండి తప్పించుకుంటాడు లీ. ఎవరు అడ్డొచ్చినా, ఎంతమంది కాపుగాసినా అందరినీ ఎదిరించి మరి అతని గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి చేరుతాడు. ఆమె కూడా వచ్చి గట్టిగా కౌగులించుకుంటుంది. అబ్బా, ఇతనెంత అదృష్టవంతుడు, ఇంత ప్రేమించే అమ్మాయి ఇతనికి దొరికింది అనుకుంటాడు మన హీరో. ఆ అమ్మాయి కూడా ఇంతకీ ఆ మనీ ఎక్కడ పెట్టారండి అని ప్రేమగా అడుగుతుంది. అక్కడ ఆ షిప్ లో అనగానే గన్ తో టపా టపా అమ్మని కాల్చి అక్కడికక్కడే లీని చంపేస్తుంది. మళ్ళీ వచ్చి నరకంలో పడతాడు మన హీరో. చీచి, ఈ ఆడోళ్ళని చచ్చినా నమ్మొద్దు అనుకుంటాడు హీరో. అయినా ఏం పర్లేదు, 100 కోట్లు ఉన్నాయి, రిలాక్స్. ఈసారి వెళ్ళగానే ఆ మనీని కొట్టేయాలి అనుకొని మనసులోనే నవ్వుకుంటాడు హీరో. ఆ చావు దేవత కూడా ఒక నవ్వు నవ్వి మళ్ళీ మన హీరోని కాలుస్తుంది. ఈసారి లేచి చూసేసరికి ఇప్పుడు జైల్లో ఉంటాడు మన హీరో. అంతేకాదు, ఇతన్ని చంపడానికి ఒక సైకోపాత్ కిల్లర్ ఆ జైల్లోనే రెడీగా ఉంటాడు. ఇతని పేరు చో. ఒకప్పుడు మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్. కాకపోతే ఆ కెరియర్ ని కంటిన్యూ చేసేంత డబ్బులు ఇతని దగ్గర ఉండవు. తల్లి అప్పుల్లో కూరుకుపోయి ఉంటుంది. అప్పుడే ఇతని దగ్గరికి ఒక ఆఫర్ వస్తుంది. ఒక వ్యక్తి పొరపాటున హిట్ అండ్ రన్ లో ఒక అమ్మాయిని గుద్దేసి ఉంటాడు. ఆ క్రైమ్ కనుక నీ మీద వేసుకుంటే 2 కోట్లు ఇస్తాను అని ఆఫర్ చేస్తాడు ఆ గుద్దిన అతని లాయర్. ఎలాగో మైనర్వి కాబట్టి జైలు శిక్ష లేకుండా ఈజీగానే బయటికి రావచ్చు, నిన్ను తీసుకువచ్చే బాధ్యత నాది అంటాడా లాయర్. సరే అని ఒప్పుకొని షో లోపలికి వెళ్తాడు. కానీ ఆ అమ్మాయి ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోతుంది. సింపుల్ హిట్ అండ్ రన్ కేస్ కాస్త ఇప్పుడు మర్డర్ కేసులా మారిపోతుంది. ఇది ఒప్పుకొని ఎంత తప్పు చేశాడో లోపలికి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది చోకి. అందుకే ఆ లాయర్ ని బ్లాక్ మెయిల్ చేసి 10 కోట్లు ఇస్తావా, లేక దీని వెనుకున్న వాళ్ళందరి బండారం బయట పెట్టమంటావా అని వార్నింగ్ ఇచ్చుంటాడు. మరో 4 రోజుల్లో ఇక్కడి నుంచి బయటపడిపోతూ ఉంటాడు. అది బ్రతికుంటే. ఇది అతని లైఫ్. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే చోని చంపేస్తాను అని బెదిరించిన సైకోపాత్ ఎవరో కాదు, హ్యోక్సుని చంపిన ఆ జిన్సాంగే. జైలుకు వచ్చిన జిన్సాంగ్ బుద్ధైతే మారదు. అందరినీ ఎలా భయపెట్టాలా అని తన సైకోపాత్ అని చెప్పుకొని తిరుగుతూ ఉంటాడు అతను. అది చెప్పి ఒక మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ ని కూడా బెదిరిస్తాడు. ఇలాంటి వాడికి ఒక లెసన్ చెప్పాల్సిందే అనుకుంటాడు మన హీరో. జిన్సాంగ్ ని పిచ్చి కొట్టుడు కొట్టి ఇతను బులి, తన తోటి స్టూడెంట్ ని చంపి ఇక్కడికి వచ్చాడు అని ఆ సెల్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పేస్తాడు. అంతేకాదు, హ్యోక్సు ఆత్మ నిన్ను వెంటాడుతుంది అని చెప్పి లైఫ్ లా జిన్సాంగ్ భయపడేలా, చేసిన తప్పుకు బాధపడేలా చేస్తాడు మన హీరో. ఇక లైన్ మొత్తం క్లియర్ అయిపోయింది, హాయిగా రిలీజ్ కావచ్చులే అనుకుంటాడు. కానీ నెక్స్ట్ డేనే మన హీరో మీద అటాక్ చేసి అతన్ని చంపేయాలి అని ట్రై చేస్తారు కొంతమంది ఖైదీలు. షో ఆ లాయర్ ని బెదిరిస్తారు కదా. ఇప్పుడు చో గనక బయటకు వస్తే మళ్ళీ ఈ లాయర్ పేరు, లాయర్ ని పంపించిన వ్యక్తి పేరు అన్ని బయటపడేస్తాడేమో అని భయపడి లోపలే ఏసేయమని ఆర్డర్స్ ఇచ్చుంటాడు ఆ లాయర్. దాని రిజల్టే ఈ అటాక్. చో మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ కాబట్టి ఈజీగానే అందరినీ కొట్టి ఆ అటాక్ నుండి తప్పించుకుంటాడు. సక్సెస్ఫుల్ గా 2 days లో రిలీజ్ అయి బయటకు కూడా వస్తాడు. ఫస్ట్ వెళ్ళి ఆ లాయర్ నే కలిసి నాకే 10 కోట్లు వద్దురా బాబాయ్, నన్ను బ్రతకని చాలు అంతే అంటాడు. ఎందుకంటే లీ కొట్టేసిన 100 కోట్లు ఎక్కడున్నాయో మన హీరోకి మాత్రమే తెలుసు. పూర్తిగా చెప్పకముందే అతని గర్ల్ ఫ్రెండ్ అతని కాల్చి చంపేస్తుంది. ఇప్పుడు వెళ్ళి ఆ 100 కోట్లు కనుక తెచ్చుకున్నాడు అనుకోండి, ఇక లైఫ్ లో ఈజీగా సెటిల్ అయిపోవచ్చు. ఈ 10 కోట్ల కోసం కక్కుర్తి పడి అనవసరంగా గొంతు మీదకి ఎందుకు తెచ్చుకోవడం అనుకుంటాడు మన హీరో. వెళ్ళి ఆ మనీ తీసుకొని అక్కడే
కాసేపు పడుకుంటాడు కూడా. కొంతసేపటికి షో తల్లి అతనికి కాల్ చేసి ఇంటికి రమ్మంటుంది. షో తల్లితో మాట్లాడగానే తన తల్లి గుర్తొస్తుంది మన హీరోకి. పాపం ఎలా ఉందో ఏమో, నేను చనిపోయినా మా అమ్మ సంతోషంగా బ్రతకాలి అనుకుంటాడు. అందుకే ఆ మనీని సగం సగం చేసి 2 బ్యాగుల్లో వేసి ఒకటి తన కోసం తన తల్లి కోసం లాకర్ లో పెట్టి మరొకటి షో తల్లి కోసం ఆమె ఇంటికి తీసుకువెళ్తూ ఉంటాడు. కానీ దారిలో ఏ అమ్మాయి మర్డర్ కేసు మీద వేసుకుని చో లోపలికి వెళ్ళాడో ఆ అమ్మాయి ఫాదర్ వచ్చి చోని చంపేయాలి అని ట్రై చేస్తాడు. అతనికి సారీ చెప్పి మీ అమ్మాయిని చంపింది నేను కాదు అని కన్ఫెస్ చేసుకుంటాడు చో. అతనికి కూడా తన తప్పు అర్థమై అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ లోపల చో సెల్మేట్ అక్కడికి వచ్చేసరికి అమ్మయ్య ఇక నేను బ్రతుకుతానులే, నాకే ప్రాబ్లం లేదు అనుకుంటాడు. కానీ అప్పటికే షోని చంపితే ₹1 కోటి ఇస్తాను అని ఇతనికి కూడా ఆఫర్ పెట్టుంటాడు ఆ లాయర్. ఆ ₹1 కోటి కక్కుర్తి పడి షోని చంపేస్తాడు అతను. మళ్ళీ వచ్చి నరకంలో పడతాడు హీరో. అయినా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఎలాగో లాకర్ లో 50 కోట్లు ఉన్నాయి కదా, నెక్స్ట్ మళ్ళీ బ్రతకగానే టక్కున వెళ్ళి ఆ 50 కోట్లు తీసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోయి హాయిగా ఎంజాయ్ చేయాలి. ఇక చచ్చినా చావద్దు అనుకొని నన్ను చంపేయి 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 అంటాడు. ఆ దేవత కూడా మనసులో ఒక నవ్వుకొని దిశ అని కాల్చి చంపేస్తుంది. కానీ లేచి చూసేసరికి మన హీరో ఇప్పుడు ఉయ్యాల్లో ఉంటాడు. మన హీరోకి ఎక్కడ లేని టెన్షన్ పట్టుకుంటుంది. ఒక 1 వీక్ అయితే ఆ లాకర్ టైం అయిపోతుంది. అప్పుడు లోపల ఉన్న మెటీరియల్స్ మొత్తం గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. ఈ వారం లోపల ఇతను పెద్దై నడుచుకుంటూ లాకర్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఓపెన్ చేసి డబ్బులు అయితే తీసుకోలేడుగా. అంటే ఆ మనీ ఇక గోవిందే. నా డబ్బు అని ఏడవడం స్టార్ట్ చేస్తాడు మన హీరో. ఆ తరువాతే తెలుస్తుంది అతని పేరెంట్స్ ఎంత రాక్షసులో. చీటికి మాటికి ఈ అబ్బాయిని కొడుతూ ఉంటారు, సరిగ్గా తిండి పెట్టరు. అసలు ఈ బాబుని చూస్తేనే వాళ్ళకు మంట, కోపం, అక్కసు. ఫైనల్ గా ఆ కోపం తట్టుకోలేక కన్న బిడ్డనే చంపేస్తారు వాళ్ళు. మళ్ళీ వచ్చి నరకంలో పడతాడు హీరో. ఇవన్నీ చూసిన తర్వాత కూడా హీరోకి తనెంత అదృష్టవంతుడో అర్థమే కాదు. తండ్రి చిన్నప్పుడే చనిపోతే తల్లి అష్ట కష్టాలు పడి మరి అతన్ని పెంచి పెద్ద చేస్తుంది. లోకం మొత్తంతో పోరాడుతుంది, కానీ కొడుకుని మాత్రం ఒక్క మాట అనదు. అలాంటి తల్లి దొరకడం మన హీరో అదృష్టం, కానీ హీరో లాంటి కొడుకు దొరకడం ఆమె దురదృష్టం. ఇవేవి అతని మైండ్ లో ఉండవు. త్వరగా వెళ్ళి ఆ డబ్బు తీసుకోవాలి, తీసుకొని లైఫ్ సెటిల్ చేసుకోవాలి, అంతే. ఇదొక్కటే ఉంటుంది. కానీ ఈసారి కాల్చే ముందర మాత్రం ఆ దేవత ఎందుకో ఒక వార్నింగ్ ఇస్తుంది. నువ్వు ఎవరినన్నా చంపాలి అని ట్రై చేస్తే మాత్రం బాగుండదు, జాగ్రత్త, అప్పుడు నేను ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది అంటుంది. అది కూడా మన హీరో మైండ్ కి పెద్దగా ఎక్కదు. మళ్ళీ చనిపోయి మళ్ళీ భూమి మీదకి వచ్చేస్తాడు హీరో. కరెక్ట్ గా వారం కంప్లీట్ కావడానికి ఇంకో 1/2 గంట మాత్రమే ఉంటుంది. ఆ లాకర్ ఉన్న స్టేషన్ ముందటే ఉంటాడు మన హీరో. టక్కున వెళ్ళి ఆ డబ్బులు అందుకుంటాడు. ఈ లోపల ఆ ఆర్బ్ వస్తుంది. ఇప్పుడున్న బాడీ పేరు జాంగ్. అతను మోడల్. కావలసినంత డబ్బు, హైఫై లైఫ్ స్టైల్, అందం అన్ని మన హీరో సొంతం. ఈ బాడీలో కనుక మన హీరో బ్రతకగలిగాడు అంటే అదృష్టం పరిశ్రమలా పట్టుకున్నట్టే. అతని లక్ ఇక్కడితో ఆగదు. జాంగ్ కి ఒక అన్నయ్య ఉంటాడు. అతనికో కాఫీ షాప్ కూడా ఉంటుంది. అక్కడికి రెగ్యులర్ గా మన హీరో గర్ల్ ఫ్రెండ్ జీసు వస్తూ పోతూ ఉంటుంది. ఇప్పుడు ఆమె పెద్ద రైటర్. ఆమె గురించి కొన్ని నిజాలు ఇప్పుడు తెలుస్తాయి మన హీరోకి. స్టార్టింగ్ లో ఒక అబ్బాయితో కనబడితే పెళ్లి చూపులకి వెళ్ళి వచ్చిందేమో అనుకుంటాడు కదా. యాక్చువల్ గా ఆ వ్యక్తి వచ్చి హీరోయిన్ సొంత అన్నయ్య. రోజువారీ ఖర్చుల కోసం కొంత మనీ నాకు ఇస్తుంది అని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ అయ్యి ఆమెతో బ్రేకప్ చేసుకుంటాడు కదా. నిజానికి అప్పటికి జీసు నావెల్ కాంపిటీషన్ లో సెలెక్ట్ అయి ప్రైజ్ కొట్టుకొని ఉంటుంది. ఆ ప్రైజ్ మనీయే హీరోతో షేర్ చేసుకోవాలి అనుకుంటుంది హీరోయిన్. కానీ అతని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంతకంటే గొప్పగా అతని ఆలోచించనివ్వదు. ఇప్పుడు అన్ని మ్యాటర్స్ క్లియర్ అయిపోయేసరికి మళ్ళీ వెళ్ళి జాంగ్ లా హీరోయిన్ తో పరిచయం చేసుకుంటాడు హీరో. తన దగ్గర ఒక స్టోరీ ఉందని, ఈ చావు దేవత మళ్ళీ మళ్ళీ పుట్టడం, ఇవన్నీ ఒక కథలా చెప్తాడు. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కూడా అవుతారు. ఇప్పుడు ఎలాగూ హీరోయిన్ ని కలుసుకోగలిగాడు, మళ్ళీ ఆమె ప్రేమని పొందొచ్చు. తన దగ్గర డబ్బు, ఆస్తి, అంతస్తు అన్నీ ఉన్నాయి. ఇక మిగిలింది తల్లి.
అందుకే తన దగ్గర ఆ 50 కోట్లు ఉంటాయి కదా, అవి తీసుకుని వెళ్ళి తల్లికి తెలియకుండా ఆమె ఇంట్లో పెట్టేసి సైలెంట్ గా వచ్చేస్తాడు హీరో. అలా తల్లి ఇప్పటికైనా ఏ ప్రాబ్లమ్స్ లేకుండా హాయిగా లైఫ్ లీడ్ చేస్తుందిలే అనుకుంటాడు. ఇక ఒకరోజు మంచి టైం చూసుకొని జీసుకి కూడా నిజం చెప్పేస్తాడు. నేను చాయ్ని చనిపోయిన తర్వాత నాకు మళ్ళీ ఒక దేవత తిరిగి బ్రతికే ఛాన్స్ నిచ్చింది. ఇప్పటి వరకు 6 మళ్ళీ చచ్చి మళ్ళీ బ్రతుకుతూ ఉన్నాను. నన్ను క్షమించు జీసు, నిన్ను వదిలి వెళ్లకుండా ఉండాల్సింది అంటాడు. ఫస్ట్ ఏదో జోక్ అనుకుంటుంది హీరోయిన్, కానీ తర్వాతే అతను చెబుతున్నది నిజం అని అర్థమవుతుంది జీసుకి. ఆమె ఏదైనా మాట్లాడే లోపే సడన్ గా ఒక కారు వచ్చి ఇద్దరిని గుద్దేస్తుంది. జీసు అక్కడికక్కడే చనిపోతుంది. ఆ కార్ నుండి టేకాంగ్ CEO పెద్ద కొడుకు టేవు దిగుతాడు. జాంగ్ ఇంకా బ్రతికే ఉన్నాడు అని అర్థం కాగానే వచ్చి జాంగ్ కి ఊపిరాడకుండా ముక్కు మూసి మరి అతన్ని చంపేస్తాడు. జాంగ్ ఒక్కనే కాదు, ఇప్పటి వరకు టేవు చాలా మందిని చంపుంటాడు. ఫస్ట్ మన హీరో ప్లేన్ లో కాలిపోతాడు చూడండి, జింటేగా. అతను ఇతని తమ్ముడే. ఆ జింటే తన CEO పొజిషన్ కి అడ్డొస్తున్నాడని అతని ప్లేన్ లో బాంబ్ పెట్టించి మరి సొంత తమ్మున్నే చంపేస్తాడు టేవు. అంతేకాదు సెకండ్ బాడీ సాంగ్ ఉంటుంది కదా, అదే 8000 మీటర్ల పైనుండి దూకుతాడు. అతనికి ఆ ఆఫర్ ఇచ్చింది కూడా టేవునే. తన తమ్ముడి చావు వార్త నుండి మీడియా డైవర్ట్ కావాలి అంటే అంతకంటే పెద్ద చావు వార్త ఏదో ఒకటి దొరకాలి. అందుకే ఆ ప్రోగ్రామ్ ని అరేంజ్ చేసి సాంగ్ ని చంపేస్తాడు టేవు. అంతేకాదు మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ ఉంటాడు చూడండి, అదే హిట్ అండ్ రన్ కేసులో ఇరుక్కుంటాడు. అతన్ని ఇరికించింది కూడా టేవునే. అంటే ఒక అమ్మాయిని మర్డర్ చేసి దాన్ని చో మీద వేస్తాడు టేవు. అతను బయటకు వచ్చి నిజం చెబుతాడేమో అని భయపడి అతన్ని ఇంకొకరితో చంపిస్తాడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గా తమ్ముడిని చంపించింది ఎవరితో తెలుసా? ఆ గ్యాంగ్స్టర్ ఉంటాడు కదా, అదే బాస్ గర్ల్ ఫ్రెండ్ ని లేపకపోతారు చూడండి, అతనితోనే సొంత తమ్ముడిని చంపిస్తాడు టేవు. అలా ఇప్పటి వరకు మన హీరోతో పాటు, అంటే ఇంటర్వ్యూలో మన హీరోని ఫెయిల్ చేసింది కూడా ఇతనే కాబట్టి హీరో చావుకు కూడా కారణం ఇతనే. అలా హీరో, జింటే, సాంగ్, చో, ఇప్పుడు చనిపోయిన జాంగ్ ప్లస్ హీరోయిన్ జీసు, ఇలా 6 చంపుంటాడు టేవు. అందుకే చావు దేవత నువ్వు ఎవరి మీదన్నా రివెంజ్ తీర్చుకుంటే బాగుండదు అని వార్నింగ్ ఇచ్చి మరి మన హీరోని పంపించుంటుంది. ఇప్పుడు జాంగ్ కూడా చనిపోయేసరికి మళ్ళీ నరకానికి చేరుతాడు మన హీరో. నిజానికి హీరో తిరిగి బ్రతకకపోయుంటే, జాంగ్ లా వెళ్ళి ఉండకపోయుంటే, మళ్ళీ హీరోయిన్ తో పరిచయం చేసుకోకపోయుంటే, నిజమేంటో ఆమెకి చెప్పడానికి అక్కడ ఆమెని ఆపకుండా ఉండి ఉంటే, ఏమో జీసు చనిపోయేది కాదేమో, ఇంకా బ్రతికే ఉండేదేమో అనిపిస్తుంది మన హీరోకి. ఇదంతా జరగడానికి, జీసు చనిపోవడానికి ఈ చావు దేవతే కారణం కాబట్టి ఆమెని ఆ గన్ తో కాల్చి చంపేస్తాడు హీరో. మళ్ళీ భూలోకానికి వెళ్ళి ఎలాగైనా హీరోయిన్ ని కాపాడాలి అని తనని తాను కాల్చుకుంటాడు. కానీ ఆ బుల్లెట్ పేలదు. మన హీరో చనిపోతే తప్ప మళ్ళీ ఇక్కడ బ్రతకడు. అలా బ్రతికితే తప్ప మన హీరోయిన్ ని కాపాడుకోలేడు. మరి ఇప్పుడు హీరో పరిస్థితి ఏంటి? పార్ట్ 2లో తెలుసుకుందాం. అప్పటి వరకు బాయ్.